హలో లవ్లీ పీపుల్, వెల్కమ్ బ్యాక్. మేము అవుంటా నాగ్నాథ్ వెళ్తున్నాం మహారాష్ట్ర. రేపు మార్నింగ్ ఇప్పుడు 9:30 మాకు ట్రైన్. రేపు మార్నింగ్ తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నేను మా ఇద్దరు కోడళ్ళు కొడుకులు మా విజయపురాలు ఆల్రెడీ ఒకసారి చూశాను. పిల్లలు కోడళ్ళు చూడలేదని వాళ్ళు చూస్తానన్నట్టు చూసారు కదండి మా అత్తమ్మ ఎంత ఎనర్జెటిక్గా చెప్పారో. సో మేము ఇప్పుడు కాచిగూడ రైల్వే స్టేషన్లో ఉన్నామండి. మహారాష్ట్రకు వెళ్తున్నాం అందరము, మా ఫ్యామిలీ అంతా, మమ్మీ అండ్ మా హస్బెండ్, మా తోటి కోడలు, మరిది. సో మేమందరం పిల్లలతో వెళ్తున్నాము అండ్ ఫొటోస్ దిగాము ఇప్పుడే. చాలా ఎగ్జైట్మెంట్తో వెళ్ళాము, మంచిగా అనిపిస్తుంది. చూడండి మా కిడ్స్ ఎలా ఉన్నారు, ఇన్నోసెంట్గా చూస్తూ ఉన్నారు. వాళ్ళకు ఎప్పటి నుంచి వెళ్ళాలి అని ఉంది ట్రైన్లో. సో ట్రైన్ ట్రావెలింగ్ అనేది మా బాబుకి చిన్నప్పుడు వెళ్ళాడు, వాడికి అప్పుడు అంత తెలీదు, 5 months. సో తనకు అంత కొత్తగా ఉంది, ఏంటి ఇలా వస్తుంది ట్రైన్ అనేసి. సో అండి, మొత్తానికి మా ట్రైన్ అయితే వచ్చేసింది. సో వీఆర్ రెడీ టు గో టు మహారాష్ట్ర. సో ట్రైన్ వచ్చేసింది, మేము ఇప్పుడు ఎక్కేస్తున్నాము. అండ్ ఇక్కడ అందరం తిన్నాము అండ్ మా బాబు ఒక్కైనా తినలేదు. ఇంకా మా పాప వచ్చి ఎక్కేసింది అండ్ మా అత్తమ్మ వచ్చి అన్నీ అరేంజ్ చేస్తున్నారు, తను బెడ్షీట్స్ అవన్నీ. మేము బిజీగా ఉన్నాం కిడ్స్తో అని. అండ్ మేము దిగేది వచ్చేసి పెర్లి అనమాట, పెర్లిలో దిగుతున్నాము. సో చూడండి, అలా నేను తినిపిస్తున్నాను మా బాబుకి. తప్పదు కదండి, ఎక్కడికి వెళ్ళినా మదర్స్కి ఇది ఒక పెద్ద పనిష్మెంట్. సో అలాగా అయిపోయింది. అండ్ వన్స్ అంతా అయిపోయాక మేము సెటిల్ అయిపోయాము అండ్ రిలాక్స్గా అలా కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ చాలా సరదాగా గడిచింది మా కుటుంబంతో. వాళ్ళైతే నానమ్మని వదిలిపెట్టలేదు. చూసారుగా. సో మా చిన్నోడు చూడండి వాళ్ళ నాన్నతో. సో అలాగా రాత్రి హాయిగా గడిచిపోయింది. ఇంకా మార్నింగ్ లేసాము. ఇది మధ్యలో స్టాప్ ఆపారండి. ఇక్కడ మేము కాస్త రిఫ్రెష్ అవుదామని చెప్పి ఆల్మోస్ట్ ఒక 1/2 hour 40 minutes ఆపారు. మేము దిగాము, మంచిగా దిగి అలా రిఫ్రెష్ అయ్యాము మంచిగా. చూడండి తిని ఎలా తిరుగుతున్నాడు మా బాబు. సో మళ్ళీ ఎక్కేసాము. చూడండి ఎంత బాగుంది ఆ చెట్లు అవన్నీ. సన్ చూడండి, ఆహా, నాకైతే ఐఎమ్ నేచర్ లవర్ అండి, చాలా బాగా అనిపించింది. చూస్తున్నారుగా అంత గ్రీనరీగా, చల్ల గాలి. అప్పుడు టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ అనమాట, అరౌండ్ 5:45-6 అవుతుంది ఆ టైంలో. చాలా హాయిగా ఉంది, సూపర్ ఉందండి వ్యూ మాత్రం, చాలా చాలా బాగుంది. సో మొత్తానికి మా స్టేషన్ వచ్చేసింది పెర్లి. సో మేము దిగేసాం ఇక్కడ వైద్యనాథ్ అన్నమాట. ఇప్పుడు మేము ఫస్ట్ దర్శనం మాది. సో అలాగా మేము అందరం దిగాము, ఎవరి లగేజ్ వాళ్ళు వేసుకున్నాము. సో వెళ్తూ ఉన్నామండి. అక్కడ దగ్గరలో ఉండే రూమ్ చూద్దాము అని చెప్పేసి, టెంపుల్కి నియర్గా ఉంటే బెస్ట్ కదా, కిడ్స్ ఉన్నారు, తొందరగా రెడీ అవ్వడం కుదరదు కాబట్టి. సో మాకు టైం పడుతుంది. సో అలాగా మేము వెళ్తూ ఉన్నాము. ఫైనలీ మాకు బయట మాట్లాడుకున్నాము, అక్కడ లోకల్స్ వాళ్ళు ఉన్నారు కదా. సో వైద్యనాథ్కి వెళ్ళాము, పెర్లి వైద్యనాథ్. అక్కడ నుంచి మేము ఒక ఆటో తీసుకున్నాము, ఆటోలో వెళ్ళామన్నమాట రూమ్కి. సో ఈ విధంగా మేము షేర్ ఆటోలో అందరం ఒకే ఆటోలో వెళ్ళిపోయాము. ఇది చాలా సరదాగా ఉంది మాకు ఫ్యామిలీతో. ఇది వరకు వెళ్ళాము, బట్ ఇప్పుడు ఏంటంటే కిడ్స్తో వెళ్తున్నాం, వాళ్ళకి అన్నీ తెలుస్తున్నాయి, అర్థమవుతూ ఉన్నాయి. సో ఇలా వెళ్ళడం కొత్తగా ఉంది. సో ఇక్కడ టెంపుల్కి పక్కనే మాకు రూమ్ దొరికిందండి ఇది. సో భక్తి నివాస్ అని చెప్పి ఇక్కడ మేము ఎదురుగానే తీసుకున్నాము బిల్వపత్రాలు. స్వామివారికి మాల వేద్దాము అని అత్తమ్మగారు చెప్పారు. సరే అని ఇక్కడ మేము రూమ్ మాట్లాడేసుకొని, ఇదే టెంపుల్ అండి. పర్లి వైద్యనాథ్ జ్యోతిర్లింగానికి వచ్చాం, ఇది మహారాష్ట్ర. అయితే మా ఇద్దరు కోడళ్ళు కొడుకులు విజయపురాలతో వచ్చాం. అయితే ఇక్కడ మేము, నాకు అదొక నమ్మకం, ఈ బిల్వపత్రాల దండ వేస్తే భగవాను
భగవంతుడు మన కుటుంబానికి ఎప్పటికైనా ఒక రక్షలాగా నిలబడతాడు. అయితే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది స్వయంగా మా ఫ్రెండ్కి జరిగిన అద్భుతం. ఇది ఆ అద్భుతం కూడా మళ్ళీ మీకు వీడియోలు చెప్తాను. చాలా అంటే చాలా, మీరు ఎవరైనా ఎక్కడైనా జ్యోతిర్లింగానికి వస్తే బిల్వపత్రాలు వేసే కన్నా మాల వేసి భగవంతుడు చేస్తే అమోఘమైన ఫలితం ఉంటుంది. ఇది బిల్వపత్ర మహత్యమే. యా, సో విన్నారు కదండి, అత్తమ్మ గారు చెప్పారు. సో అదేంటంటే స్వామివారికి ఎలాగో మనం బిల్వపత్రం వేస్తాము, సో మనకు అలా కాకుండా అలా మాల అల్లుకొని వేస్తే మనకి ఇంకా కొంచెం ఎక్కువ నమ్మకం అన్నమాట. మనకు ఏ ప్రమాదం జరగదు, ఒకవేళ జరిగినా ముందే స్వామివారు మనల్ని కాపాడతారు అని చెప్పేసి. సో ఎవరి నమ్మకం వాళ్ళది. మాకైతే చాలా బాగా అనిపించింది అలా మాల వేసినందుకు. సో అలా మేము ఫ్రెష్ అయ్యి గుడి లోపలికి ఎంటర్ అవుతున్నామండి. ఇది గుడికి లెఫ్ట్ సైడ్లో కొంచెం ఇలా పార్కింగ్ ఏరియా అన్నమాట. అండ్ యా, మనం ఎంటర్ అవ్వబోతున్నాం ఇప్పుడు గుడిలోకి. ఇది ఎంట్రన్స్ అండి, ఇది గుడిలో. యా, ఇది వచ్చేసి మనకి పెర్లి వైద్యనాథ శివాలయం. ఇది వన్ ఆఫ్ ద జ్యోతిర్లింగం ఇది. సో ఇలా లైన్లో వెళ్ళాము. అసలు రష్ లేరండి, ఈరోజు వెళ్ళాం కదా మేము. సో ఇలా లైన్లో వెళ్ళాము. ఇక్కడ చూడండి ఎంత పాత టెంపుల్, ఆ కట్టడాలు అదంతా చాలా అమేజింగ్. అసలు మనకి ఎక్కడ లేని పాజిటివ్ వైబ్స్ వస్తాయి నిజంగా మనకి. అందుకే టెంపుల్స్కి వెళ్ళడంలో కూడా ఒక కారణం ఉంటుంది. ఎంత అది చూడండి, ఆ ఆర్కిటెక్చర్ ఎలా ఉంది అదంతా. సో ఇక్కడ శివలింగంకి మనము బయట 2 శివలింగాలు ఉన్నాయి. సో అభిషేకం చేసుకునే వాళ్ళు చేసుకుంటున్నారు, అండ్ మాలలు వేసే వాళ్ళు వేస్తున్నారు. అసలు రష్ అయితే ఏం లేదు. అలా హాయిగా ప్రశాంతంగా వెళ్ళి మంచిగా దర్శనం అయ్యింది మాకు. చూడండి, ఇక్కడ మేము అభిషేకం చేసుకున్నాము మంచిగా. మేము అల్లుకున్న మాల కూడా అక్కడ వేసాము. యా, సో ఇలా ఎంటర్ అయ్యాము. అక్కడ టీవీ కనిపిస్తుంది కదండి. సో ఆ టీవీలో లైక్ మనకు అభిషేకం చేస్తుంది, లైవ్గా కనిపిస్తుంది అనమాట. లైన్లో నుంచి మనకు అంతా చూడొచ్చు ఏం జరుగుతుంది అని. సో అలా ఒక 10 మెంబర్స్కి లోపల అలౌడ్ ఉంది. అండ్ హ్యాపీగా అందరూ చక్కగా అలంకరించుకోవడము. వన్స్ అభిషేకం అయ్యాక మళ్ళీ వాటర్ అనేది పోయకూడదు అనమాట. సో బిఫోరే వేయాలి. అలాగా మేము మంచిగా అభిషేకం చేసుకున్నాము. మంచిగా అయిపోయింది దర్శనం మాది. సో అలా మంచిగా చక్కగా బయటికి వచ్చాము. ప్రసాదం పెట్టారు. ఇలా అండి. సో మా దర్శనం అయిపోయింది పెర్లి వైద్యనాథ్. సో నెక్స్ట్ పార్ట్ 2 ఉందండి. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.